6 నెలల జైలు జీవితం అంటే చిన్న విషయం కాదు సార్. ఎందుకంటే 2 రాత్రులు జైల్లో ఉంటేనే మనిషి మానసికంగా కృంగిపోతాడు. పక్కన ఎవరు ఉండరు. అయిన వాళ్ళు ఉండరు. పలకరించే వాళ్ళు ఉండరు. 6 నెలల జైలు జీవితం తర్వాత జైలు నుంచి వచ్చి బయటకొచ్చిన సుమన్‌ని చూసి, ఈ మనిషి 6 నెలలు జైల్లో ఉన్నాడా? ఏంది ఇంత ఫ్రెష్‌గా ఉన్నాడు? అంటే ఒక మల్లె పువ్వులాగా తిరిగొచ్చారంట. ఆ 6 నెలల కాలంలో ఫిజికల్‌గా గానీ, మెంటల్‌గా గానీ మీరు స్ట్రాంగ్‌గా ఉండడానికి జైల్‌లో ఏం చేశారు? ఫస్ట్ పాయింట్ కరాటే సార్. ఓకే. కరాటే నాకు మెయిన్ బేస్ అక్కడ. అక్కడ కూడా జైల్లో కూడా కరాటే ఎక్సర్సైజే హ్మ్. నేను చేసేవాడిని. తర్వాత జైల్లో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు సార్. ఖైదీలా? ఎప్పుడు నేను అందుకే సెక్యులరిజం అనేది నాకు చిన్నప్పుడు సెక్యులరిజం నేను పుట్టింది హిందూ ఫ్యామిలీ. నా పక్క ఇల్లు ముస్లిమ్స్. హ్మ్. మా అమ్మగారు కాలేజ్ ప్రొఫెసర్. ఆవిడ ఊటీకి వెళ్ళేటప్పుడు పక్క ఇల్లు వాళ్ళని చూసుకోమని చెప్పేసి వెళ్ళేవారు. నేను ముస్లిం భోజనాలు వారం రోజులు తినేవాడిని. ఐ స్టడీడ్ ఇన్ ఎ క్రిస్టియన్ స్కూల్. సార్. చర్చ్ పాక్ అని చెప్పి కాన్వెంట్ అనమాట. సో క్రిస్టియన్, ముస్లిం 2 అక్కడ వచ్చేసింది. స్కూల్లో నాకు పార్సీ ఫ్రెండ్స్, బుద్ధిస్ట్ ఫ్రెండ్స్, జైన్ ఫ్రెండ్స్ ఉండేవారు. సో పక్కా సెక్యులర్ దీంతోనే నేను పెరిగాను.